దామరమడుగులో గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన నివేశ స్థలాలను త్వరలో పంపిణీ చేయనున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆదివారం దామరమడుగు అరుంధతి వాడలో పేదలకు పంపిణీ చేసే నివేశ స్థలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇల్లు అందజేయకుండా దోపిడీ చేశారన్నారు. అర్హులైన వారికి రాకుండా నివేశ స్థలాలు ఉన్నవారికి మంజూరు చేశారన్నారు. దామరమడుగులో 2014-19 సంవత్సరంలో 18 మందికి మంజూరైన నివేశ స్థలాలను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆ లేఅవుట్ ను చదును చేసి త్వరలో పట్టాలు అందజేస్తామని తెలిపారు. ఇంకా ముందరకు పోవాలి అన్న నాకేం చెప్పు చూడు అందరూ గత 7 సంవత్సరాల నుంచి ఎవరో దానివల్ల ఉండే పాత కరెంటు తీగలన్నీ తీసేస్తారు. మీకేం ప్రాబ్లం 4 రోజులు ఆగండి, 2 నెలలు అదంతా అయిపోతుంది. మనం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మీకు ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చామో సూపర్ హిట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తేదీ కల్లా పెన్షన్ 4000 మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నాం. ఒకవేళ ఇప్పుడు ఈ నెల జనవరి 1 పండగ దినం కాబట్టి 31వ తేదీ ఈ నెల పెన్షన్లు ఇవ్వబోతున్నాం. అలాగా ఏ రోజన్నా ఆదివారం వచ్చిన 1వ తేదీ 31వ తేదీ పెన్షన్ ఇస్తున్నాం, కానీ 2వ తేదీ వరకు మనం వేసి చూడడం లేదు. అలాగే మీకందరికీ తెలుసు, మనకి అన్నదాత సుఖీభవ మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా ఎంతో మంది రైతులు ఉన్న ఇక్కడ అన్నదాత సుఖీభవ ఆల్రెడీ 2 సార్లు మనం ఇవ్వడం జరిగింది. యూరియా టైంకి అందించడం రైతులకి జరిగింది. అన్నిటికన్నా ముందు మీకందరికీ నేను దామరమడుగుకి ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న చికెన్ వేస్ట్ ని నిషేధిస్తాను అని చెప్పి మీ అందరికీ ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. దాన్ని అక్షరాల నేనైతే చేశాను. పోలీస్ అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాం. ఎక్కడైనా అలాంటి జరిగితే మాకు కంప్లైంట్ చేయమని. నాకు తెలిసి ఇప్పటి వరకైతే జరగట్లేదు. అలాగేమైనా ఉంటే ప్రజలు ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు, దాన్ని నిషేధిస్తామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. తల్లికి వందనం అందరికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మార్చి ఒక క్లాస్ కి ఒకే టీచర్ ఉంటారు అని సన్న బియ్యంతో పిల్లలకి మధ్యాహ్నం భోజనం, అలాగే వాళ్ళకి యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ అత్యుత్తమ క్వాలిటీలో అందజేయడం జరిగింది. చదువు కూడా అదే విధంగా అందిస్తున్నాం. ఇవన్నీ తెలుసుకోవడానికి నెలకొకసారి టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ మీటింగ్ కూడా క్రమం తప్పకుండా కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఇదే కాకుండా పిల్లలకి నిన్ననే కొత్తగా ముస్తాబు అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎవరైతే పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళందరూ పరిశుభ్రతని పాటిస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటే పిల్లలు బాగా చదువుకుంటారు. అదే విధంగా తల్లిదండ్రులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఇవన్నీ కూడా నిన్న కూడా బోధించడం జరిగింది అందరికీ. ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. అలాగే మత్స్యకార భరోసా కూడా ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి మీద మీకు అందరికీ ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, అందరూ ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామని మేము అనుకుంటున్నాం. అవునా కాదా? మీరంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా? చేస్తున్నారా? దానివల్ల ఎంతో మందికి లబ్ధి పొందారు. ఇప్పుడు ఒక బిడ్డ బయటకెళ్ళి ఉద్యోగం చేసుకోవాలంటే వాళ్ళకి 10,000 జీతం వస్తుంటే వెళ్ళడానికి 1,500 బస్సుల్లో వచ్చి పోవడానికో లేకపోతే ఆటో ఛార్జీలకో ఉపయోగించే వాళ్ళు. అలాంటిది లేకుండా 1,500 కూడా వాళ్ళకి మిగిలే విధంగా ఈరోజు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ని మనము రూపకల్పన చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఎక్కడికి వెళ్ళినా ఎంతో మంది ఇప్పుడు ఉన్న
ఏదంటే అవసరమైంది అందరికీ ప్రజలకి ఏదంటే ఇళ్ల స్థలాలు, ఇల్లు. ఇవి మనం మొత్తం గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల్ని, ఇళ్ల వ్యవస్థని జగనన్న కాలనీలు అని చెప్పి పేరు పెట్టి, ఇప్పుడు నేను వచ్చే దారిలో కూడా ఎన్నో కనిపించాయి. దాంట్లో 3/4 మంది దాంట్లో లేరు, సగం కట్టారు, కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుపోయారు. కష్టపడి పేద ప్రజలు వాళ్ళ డబ్బులు, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అక్కడ ఆ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకుంటే అవి తీసుకొని వెళ్ళిపోయిన కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. గత 18 నెలలుగా దీన్ని ఎలా చేయాలి అని చెప్పి చూస్తుంటే అది మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో దామరమడుగుకి ఇంకా ఎన్నో సౌకర్యాలు, ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఏది మొదట అవసరమో దానికి ప్రాధాన్యతనిచ్చి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం తప్పకుండా సేవ చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన దామరమడుగు ప్రజలకి, నాయకులకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు. ఒక్క కూపన్ 3 డ్రాలు. 1000 రూపాయల వస్త్రాలు లేదా 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.